భలే జోక్. నవ్వింది చాలే గాని పద బెస్ట్ ఫ్రెండ్స్ కాంపిటీషన్స్ కి మన పేర్లు చూద్దాం. వెళదాంలే, ఉండు కాస్త ఈ జోక్ కూడా చూడండి. అరే ఎంత ఫన్నీ జోక్ పంపించారో. నాకు అర్థం కావడం లేదు, నీకు ఇంతమంది స్నేహితులు ఎలా అవుతున్నారో ఏమిటో. నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నీ మొబైల్ కి ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది, నాకు అసలు ఏమీ రావు. అతనికి బాధేసినట్టుంది. ఎందుకు వేయదు? పాపం తనకెవరో స్నేహితులు లేరు, ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. నేనే తనని సంతోష పెడతాను, కానీ ఎలా పెట్టాలి? నేను తనకు ఫ్యాన్ గా మారిపోయి తనకు ఉత్తరం రాస్తాను. అరే ఎవరికి ఉత్తరం రాస్తున్నావు? అది నాకు నేనే రాసుకుంటున్నాను. అవునా, నీకు నువ్వే రాసుకుంటున్నావా? మోటు నా దగ్గర ఏదో దాస్తున్నట్టున్నాడు. బహుశా ఏ స్నేహితుడికో ఫ్యాన్ కో రాస్తూ ఉండాలి. నా ప్రియమైన స్నేహితుడా, నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను కోరుకునేది ఏమిటంటే నువ్వు నాతో పాటు నా మెహల్ కొచ్చి ఇక్కడే ఉండు. గుడిసెలాంటి నీ చిన్న ఇంటిని వదిలేయి, అలాగే నీ చెత్త స్నేహితుడిని కూడా వదిలేయి. ఇక్కడ నా మెహల్లో నీకు సమస్తం దొరుకుతాయి. ఇట్లు నీ ప్రియమైన పేరేం రాద్దాం అబ్బా? అరే పప్పు డేంజర్ కి బెస్ట్ బిల్డర్ అవార్డు వచ్చిందా? పప్పు డేంజర్ అని రాసేస్తా. మోటు ఫుర్ఫురి నగర్ టీ కొట్టు బాబాయ్ దుకాణం దగ్గర. ఆహా చింగం గారు, మీరు కరెక్ట్ గా సరైన టైంకి కనిపించారు. సార్ ప్లీజ్ కాస్త ఈ ఉత్తరం పోస్ట్ చేయండి. ఓకే ఓకే, నేను కమల్పూర్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఈ లెటర్ ని పోస్ట్ చేస్తాను. పాతులు అన్నయ్య, మోటుకి ఉత్తరం వచ్చింది. ఇప్పుడు మోటుకి ఉత్తరాలు రావడం కూడా మొదలయ్యాయా? మోటు కూడా ఎవరికో ఉత్తరాలు రాస్తున్నాడు, పైగా నా దగ్గర దాస్తున్నాడు కూడా. నా ప్రియమైన స్నేహితుడా, నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. నేను కోరుకునేది ఏమిటంటే నువ్వు నాతో పాటు వచ్చి నా మహల్లోనే ఉండు. నేనెందుకు నీ మహల్కి వచ్చి ఉండాలి? తర్వాత ఏం రాసిందంటే ఆ గుడిసె లాంటి చిన్న ఇంటిని వదిలేసి వచ్చేయి. గుడిసైనా చిన్నదైనా అది నా సొంతం. అలాగే నీ చెత్త స్నేహితుణ్ణి కూడా వదిలేయి. అరే స్నేహితుడు స్నేహితుడే అవుతాడు, దాంట్లో చెత్త వాళ్ళు మంచి వాళ్ళని ఏమి ఉండరు. నువ్వు తప్పుగా రాశావు. ఉత్తరం రాసింది ఎవరైనా కానీ నువ్వు తప్పుగా రాశావు. అన్నయ్య, ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? తను ఎక్కడుంటాడు? అరుగో అక్కడ పెద్ద మహల్ కనిపిస్తుంది, అది అతందే. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? ఓయ్ అది నేనే. ఎందుకు? మీరు చేసినవంటే మంచి ఉండదు. నన్ను వదులు, నా ఒంటి మీద చెయ్యకు. ఇంకొకసారి నా స్నేహితుడిని నా నుంచి దూరం చేయాలని అనుకున్నా, ఆలోచించినా నిన్నేం చేస్తానో నేను మాటల్లో చెప్పను. యాడికెళ్తుండ్రి? ఆగండ్రి ఆగండ్రి. మొట్టమొదటిసారి ఒకడు ఈ పప్పు డేంజర్ మీద చేయి చేసుకుని పోయిండు. కాస్త ఆలోచించాల్సిందే. పతులు, నువ్విప్పుడు ఒక ఉత్తరం రాసి మోటు గుండెల్లో మంటలు రేపాల్సిందే. తనకి తెలియజేయి, పప్పు డేంజర్ నిన్ను తనతో పాటు మహల్లో ఉండడానికి అక్కడికి రమ్మని పిలిచాడని. అంతే, అది చదివాడంటే మోటుకి పప్పు మీద కోపం వచ్చేస్తుంది. అతని దగ్గరికి ఇక ఎప్పటికీ వెళ్ళడు. అప్పుడిక నీ స్నేహితుడు శాశ్వతంగా ఎప్పటికీ నీతో పాటే ఉంటాడు. అలాగే చేస్తాను. ఉత్తరం ఇప్పుడే రాసేస్తాను. మోటు అన్నయ్య, నీకు ఉత్తరం వచ్చింది, ఇదిగో. అరే పతులు నీకు ఉత్తరం వచ్చింది. ఇదేమిటి నా చేతి రాలేదు? మరి ఈ ఉత్తరం ఎవరు రాస్తుంటారు? చదివి చూస్తాను. నా ప్రియమైన స్నేహితుడికి నీ ప్రియమైన పప్పు డేంజర్. అరే ఇదేమిటి? అంటే ఈ పప్పు డేంజర్ నిజంగానే పప్పుని తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నాడా? వీల్లేదు.
ఇక్కడ పప్పు డేంజర్ అంటే ఎవరు? గది నేనే. ఇంతకీ నీకేంది ప్రాబ్లం? ఎక్కడికి ఎక్కేసుకుంటున్నా? రాయండి. అరే ఎందుకుంటున్నావో చెప్పుకుంటూ. నువ్వు నా స్నేహితుడికి దూరంగా ఉండు, లేదంటే నేను మళ్ళీ వస్తాను. ఏంద్రది? ఆగండి ఆగండి. రెండో మనసు వచ్చి ఈ పప్పు డేంజర్ ఇట్లా కొట్టిపోయిందంటే కాస్త ఆలోచించాల్సిందే. బాస్, మూడోసారి మాత్రం ఇలాగ చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకో. మీరు సిద్ధంగా ఉంటే మంచిదే. ఏయ్ పత్రు, ఏమయ్యింది? ఆ కమలపూర్ లో ఉంటున్న పప్పు డేంజర్ మోటుని నా నుంచి దూరం చెయ్యాలని చూస్తున్నాడు. ఏయ్ పత్రు, వై ఫియర్? చింగమ్ ఇస్ హియర్. నేను ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళి ఆ పప్పు డేంజర్ ని ముప్పు తిప్పలు పెడతాను. పప్పు డేంజర్ పతులని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వు అలా ఏడవకు. ఇప్పుడు ఏడవలసింది అతను. నువ్వు చూస్తూ ఉండు. ఈ జట్కా ఇప్పుడు అతనికి గుట్కా తినిపిస్తాడు మిత్రమా. లగాయతు, మన స్నేహాన్ని విడదీయడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలి. మనం అతన్ని వదిలిపెట్టకూడదు. పదండి. ఆ కమల్పూర్ పప్పు డేంజర్ మోటు పత్రుల్ని విడదీయాలని చూస్తున్నాడు. మనం వెంటనే వెళ్లి వాడికి తగిన గుణపాఠం చెప్దాం. ఓయ్ చింగం గారు, నా మిత్రమా, ఇప్పుడు మేము కూడా వాడికి బుద్ధి చెప్పాలనే బయలుదేరాం. వదండి. అయ్యమ్మా, ఈ అటాక్ ఎవరు చేశారు? ఇంత భయంకరమైన డేంజర్ అటాక్. ఇది ఖచ్చితంగా పప్పు డేంజర్ పని అయ్యి ఉండదు. ఇది నన్ను ఎక్కడికి ఎగరేసుకుపోతుంది. డాక్టర్ జట్కా, నన్ను కాపాడండి. మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ఆ పప్పు మా మీద రాకెట్లతో దాడి చేశాడు మిత్రమా. ఏంటి, పప్పు డేంజర్ కి అంతెక్కిపోయిందా? నేను వస్తున్నా. నేను కూడా వస్తున్నా. పప్పు డేంజర్, నువ్వెక్కడ దాక్కున్నావు? ధైర్యం ఉంటే మా ముందుకి రా. ఏయ్, అటాక్! దాడి చేయండి. వీళ్ళు తప్పించుకుని పారిపోకూడదు. రండి రండి, ఇప్పుడే వేడి వేడి సమోసాలు తిని మరీ వచ్చాను. పప్పు డేంజర్, నువ్వు మా పెద్దనే డాక్టర్ జట్కాని, మా స్నేహితుడు గజెటరామ్ని కొట్టావు. చాలా పొరపాటు చేశావు. ఇదిగో ప్రతిఫలం. ఇదిగో తీసుకో, ఇది తీసుకో, ఇది తీసుకో, తీసుకో. నేను పతులు పప్పు డేంజర్ ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? నేను మోటు పప్పు డేంజర్ ని ఇలా కొడుతూ ఉన్నాం కదా, మరి ఇతను ఎవరి స్నేహితుడు? ఇతను ఎవరి స్నేహితుడు? నీ స్నేహితుడా? కాదు, నీ స్నేహితుడు. ఏ పప్పు డేంజర్, నువ్వు ఎవరి స్నేహితుడివి? అరే ఏంద్రా మీ స్నేహం గొడవ? ముందుకు ఇది చెప్పండి. మీ ఇద్దరు వచ్చి నన్ను ఎందుకు గొడ్డును బాధినట్టు బాధిపోతుండ్రు? నువ్వు మోటుకి ఉత్తరం రాసి తనని ఇక్కడికి వచ్చేయమని పిలిచావా లేదా? నాకు అసలు మోటు అనేవాడు ఎవరో తెలియదు. నేను వేలుముద్ర గారిని ఉత్తరం రాయడం తెలియదు. ఓ, ఇప్పుడు అర్థమైంది. బహుశా ఏం జరుగుంటుందంటే ఉత్తరం రాశాను, అది జరిగింది. ఓ పెద్ద విషయం. ఇక మీరిద్దరూ నన్నేమీ కొట్టరనుకోండి, కానీ మీరు చేసిన దానికి ఓ బహుమతి అది ఉండాలి కదా.
కాంటెస్ట్ లో విజేతలు. మేమే బెస్ట్ ఫ్రెండ్స్, మాకే రావాలి ఫస్ట్ ప్రైజ్. కాదు, మేమే బెస్ట్ ఫ్రెండ్స్. మేమే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడిక నా వంతు. మోటు పత్రు, ఒకసారి స్టేజ్ మీదకి రండి తమ్ముళ్ళు. ఈ కాంటెస్ట్ లో బెస్ట్ ఫ్రెండ్ అవార్డ్ మోటు పత్రులకే ఇవ్వబడుతుంది. మోటు పత్రులు, నిజంగా మీలాంటి స్నేహితులు దొరకడం చాలా కష్టం. దేనా దాదా వచ్చిన పని అయిపోయింది. డబ్బులు తీసుకోవడానికి వచ్చే వాళ్ళ దగ్గర దొంగిలిస్తే వాళ్ళ పని అయిపోతుంది. అప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మర్యాదగా డబ్బు నా చేతికి ఇచ్చేయి, లేదంటే షూట్ చేసి పారేస్తాను. తీసుకుడు కళ్ళు మూసుకుని 3 లెక్క పెట్టు. 1 2 3. అరే, వాడు నా డబ్బులన్నీ దోచుకెళ్ళిపోయాడు. అరే ఏమైంది అంకుల్, ఎందుకు ఏడుస్తున్నారు? అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఇక్కడ హీరోల్లో బట్టలు వేసుకుని కాపలా కాస్తుంటేనే ఒక దొంగ విధవ లోపలికి వచ్చి నా డబ్బులన్నీ దోచుకుని వెళ్ళిపోయాడు. మోటు, కానీ లోపలెవరూ లేరు. అసలు మీరందరూ ఒకటే అయ్యి ఉంటారు. వాడు మీ కళ్ళ ముందే దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఉండుంటాడు. ఇంకా ఇంకా మీరే వాడిని లోపలికి పంపించి ఉండుంటారు. చెప్పండి, ఇంతకీ వాడెవడు? ఎవడు? చెప్పండి, నిజం చెప్పండి. చెప్తారా చెప్పరా? నిజం చెప్పండి. చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, చెప్పు, నిజం చెప్పు. నేను ఇప్పుడే వెళ్ళి చింగం గారికి కంప్లైంట్ చేసి వస్తాను, ఉండండి. ఇలా చూడమ్మా, మర్యాదగా వెనక్కి తిరిగి నిల్చో. నేను వెళ్ళేంత వరకు కళ్ళు మూసుకుని ఉంచుకో. అరే, ఎందుకు పనికిరాని దీపస్తంభాల మీరిద్దరూ ఇక్కడే నించుని లోపల జరిగేది చూస్తూ ఉన్నారా? లోపల దొంగ విధవ నా నెల జీతం అంతా తన్నుకుపోయాడు. మీరిద్దరూ ఒక్క పని కూడా పనికిరారు. తిండికి తిమ్మరాజులు, పనికేమో పోతు రాజులు. ఇప్పుడే వెళ్ళి చింగంగారితో చెప్తాను. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ముందు ఆలోచించు, ఇదంతా ఎలా జరుగుతోంది? ఐడియా సజ్జి, డాక్టర్ జట్కాని పిలుస్తాను, ఉండు. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఇక్కడ ఎవరైతే డబ్బు డ్రా చేస్తున్నారో వాళ్ళు ప్రమాదం ఏదైనప్పటికీ వాళ్ళు ప్రమాదం డేంజర్ అని గట్టిగా అరవాలి. ఏటీఎం మిషన్ ఎవరైతే డబ్బును డ్రా చేస్తున్నారో వాళ్ళని వదిలేసి అక్కడున్న రెండో వ్యక్తిని పట్టుకుని అదే చితకబాది వదిలిపెడుతుంది మిత్రమా. మర్యాదగా డబ్బులు నాకు ఇచ్చేయి. అనవసరంగా అరవకుండా నోటికి చిప్పేసుకో. మర్యాదగా నీ చేతిలో ఉన్న డబ్బులు నాకు అందించుకో, లేదంటే తుపాకీలో ఉన్న 8 ఇంచుల గుండు నీ బ్రెయిన్ లోకి 9 ఇంచులు దూసుకుపోతుంది చూడు. బాయ్ బాయ్. డాక్టర్ జట్కా, నిజంగా మీరు అద్భుతం చేశారు. అరే, మీరు తయారు చేసిన ఏటీఎం మెషిన్ జాన్ కి పగలే చొక్కలు చూపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
అంతం చేస్తాను, నాశనం చేస్తాను. తన పేరు నామరూపం లేకుండా చేస్తాను. వదలంటే వదలను. నా కలల మీద వాడు చన్నీళ్లు జల్లాడు. ఎవరిని నామరూపాలు లేకుండా చేయాలి? ఇంకెవరిని నాశనం చేస్తాను. నా దారి గడ్డంగా మిషన్ పెట్టి నా జీవితంతో ఆడుకున్న వాళ్ళని, పైగా నన్ను కొట్టి కొట్టి ఆకాశం వరకు ఎగిరించారు. పొందుకు 200 రెట్టింపు డబ్బు లభిస్తుంది. లోపల 100 రూపాయలు అయితే 200 లభిస్తుంది. 200 వేస్తే 400 లభిస్తుంది. ఒకవేళ పెద్ద మొత్తంలో డబ్బు రావాలంటే 1 లక్షకి నెల రోజుల్లో 2 లక్షలు లభిస్తాయి. రండి, రండి. ఈ స్కీమ్ లిమిటెడ్ టైం వరకు మాత్రమే. త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి, మోటు నాకేదో గడబిడ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. పద చూద్దాం. త్వరగా కానివ్వండి, త్వరగా కానివ్వండి. రండి, రండి. అరేవా, నా స్కీమ్ నెలలో 10 రోజులు కొనసాగిందంటే చాలు, నేను కోటీశ్వరుణ్ణి అయిపోతాను. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన సమయానికి డబ్బంతా మూట కట్టుకుని నేను ఏకంగా జంప్ అయిపోతాను. పతులు దొంగ 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 నాకు నకిలీ నోట్ తెచ్చిచ్చాడు. పరిగెత్తు. అరే పెద్దన్నయ్య, నాకు అనుమానంగా ఉంది. ఆ ఏటీఎం మిషన్ లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు. కానీ నాకు మాత్రం అనుమానం లేదు. పూర్తి విశ్వాసం ఉంది. ఇది ఖచ్చితంగా ఆ జాన్ పనేనని. ఒకవేళ ఆ జానే ఏటీఎం మిషన్ లో కూర్చుని ఉండొచ్చు. ఆ బయటున్న ఇద్దరు వాడి చెంచాలై ఉండొచ్చు. లగైతు అందరికీ తెలియజేయాలి. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు అని. అవును డాక్టర్ జట్కా, జాన్ ప్రజలందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. వాడు పెద్ద మొత్తంలో డబ్బు చేతికొచ్చాక అక్కడి నుంచి పారిపోతాడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఐడియా సర్జీ. టిట్ టాక్ టాక్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. డాక్టర్ జట్కా, ఇప్పుడు మాకు మీ సహాయం కావాలి. మనం కూడా అచ్చం వాళ్ళలాంటి ఏటీఎం నే తయారు చేయాలి. వినండి వినండి, ఈ ఏటీఎం లో 1,00,000 రూపాయలు వేయండి. దానికి బదులుగా 2 లక్షలు తీసుకోండి. ఇప్పుడే వేస్తే రెట్టింపు అవుతుంది. ఆలస్యం చేస్తే వృధా అవుతుంది. ఇది అబద్ధం, అన్యాయం. మిమ్మల్ని పచ్చి మోసం చేస్తున్నారు. మీ డబ్బంతా మూట కట్టుకుని పారిపోతాడు. వేసి చూడండి, ఇప్పుడే తెలిసిపోతుంది ఎవరు నిజమో ఎవరు అబద్ధమో. లగైతు డబ్బులు నేనేసి చూస్తాను. ఇలా డబ్బులు వేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. లగైతు 1,00,000 రూపాయలు ఇస్తే 2 లక్షలు అయిపోయాయి. నేను మళ్ళీ 2 లక్షలు వేస్తాను. 4 లక్షలు తీసుకుంటాను. ఓయ్, అలా ఎలా వేస్తావు? ఇప్పుడు నా నెంబరు. వారే వా, భలే మజాగా ఉంది. 4 లక్షలు కూడా 2 లక్షలు అయింది. ఇంపాసిబుల్ చెప్పారుగా, ఇంపాసిబుల్. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, నన్ను ట్రై చేయనివ్వండి. అయ్యమ్మా, ఇది భలే తమాషాగా ఉంది. భలే భలే, భలే భలే, భలే భలే. వాళ్ళు మన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు. వాళ్ళు నిజంగానే డబ్బులిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళేదో మతలబు చేస్తున్నారు. నిజానికి డబ్బులు అలా ఎవరు ఇవ్వలేరు. అలా ఇవ్వలేరని ఎందుకంటున్నావు? ఆ పక్కనున్న ఏటీఎం వాళ్ళు కూడా ఇస్తున్నారు, కానీ 1 నెల తరువాత. కానీ అది మేము ఇప్పుడే ఇస్తున్నాం. ఆ అవకాశమే లేదు. ఖచ్చితంగా ఈ ఏటీఎం లోపల ఎవరో కూర్చునే ఉంటారు. అరే ఏమిటి అన్యాయంగా జోకులేస్తున్నారు? ఏటీఎం లోపల అసలు ఎవరైనా ఎలా కూర్చోగలరు?
కూర్చోగలరు ఎందుకంటే ఇప్పటిదాకా ATM లో నేను కూర్చున్నాను. నేనేంటి ఇలా నోరు జారిపోయాను? నిజం. స్నేహితులారా, మేము తన నోటి నుంచి నిజం రాబట్టడానికి ఈ నాటకం ఆడాం. అంటే మమ్మల్ని మోసం చేసావా? మర్యాదగా డబ్బులు తిరిగి ఇచ్చేయ్. నెంబర్ 1 నెంబర్ 2 డబ్బుల బ్యాగ్ పట్టుకొని పరిగెత్తండి. సారీ, ఇదిగో ఈ బ్యాగ్ తీసుకో. జాన్, మా నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరే, నేను దూకేశాను, మీరు సీరియస్ అయిపోయారు. చింగం సార్, హెల్ప్, హెల్ప్. అరే, ఎవరు కూడా ఇలా డబ్బుల్ని డబుల్ చేసి ఇవ్వలేరని అర్థం చేసుకోండి. మీరు ఇలాంటి వాళ్ళ ఉచ్చుల్లో చిక్కుకోకండి. అవును పెద్దన్నయ్యలు, మీరు ఒక్కొక్కరుగా లైన్ లో వచ్చి ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుని వెళ్ళండి. ఈ డబ్బులు మీరు జాన్ ATM లో వేసినవి. థ్యాంక్ యూ మోటు పత్లు, థ్యాంక్ యూ.